సరే, మీ చెప్పాడు ఇద్దరికి మేడం. ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా? మాకు 2021 లోనే మేడం డివోర్స్ వచ్చిన తర్వాత అవన్నీ అయినాక అప్పుడు వాళ్ళ బావతో మాట్లాడించారు మేడం. మమ్మీ ఏంటన్నారంటే, పేరెంట్స్ ఇట్లా అంటున్నావు, ఎవరు లేరు అంటున్నావు, కనీసం నీ సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఒక నమ్మకం ఉంటది కదా అని చెప్పేసి అంటే, వాళ్ళ ఓన్ సిస్టర్ కి హస్బెండ్ మేడం ఇలాగే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అతను మాట్లాడారు మేడం మొత్తం. అమ్మ నేను ఏదున్నా నేను చూసుకుంటాను, ఎందుకంటే నాకు ఇలాగ అయినప్పుడు మేము వేరే ఇంటర్ క్యాస్ట్ అయినా కూడా అబ్బాయి మమ్మల్ని నిలబెట్టి అన్ని చూసుకున్నాడు, అబ్బాయి మంచోడమ్మా అని అన్ని అష్యూరెన్స్ ఇచ్చి చేసుకోండి చెందండి అని చెప్పాడు మేడం. 2021 లో మేము ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే చేసుకున్నాం మేడం మ్యారేజ్. పెద్దవాళ్ళు అంటే మీ తరపు చేసుకున్నాక మీ అమ్మ వీళ్ళు ఉండి చేశారా, లేదా ఏమన్నా గుళ్ళో చేసుకున్నారా, ఆర్య సమాజ్ లో చేసుకున్నారా? అమ్మ వాళ్ళే ఉన్నారు మేడం, అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇంకా మ్యారేజ్ కి వచ్చిన ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు మేడం. ఎక్కడ చేసుకున్నారు, గుళ్ళోనా? గుడి దగ్గర మేడం, అంటే చర్చ్ దగ్గర చేసుకుందామని వెళ్ళాం మేడం మేము, ఎందుకంటే మేము కన్వర్ట్ అయ్యాం మేడం. సో క్రిస్టియన్ మ్యారేజా మేడం? క్రిస్టియన్ మ్యారేజ్ అయిందా మీకు? క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది 2 కింద చేసుకున్నాం. అంటే చర్చ్ లోనేమో పాస్టర్ గారితో దండలు మార్చుకునేది, పంతులు గారు కూడా ఒకరు వచ్చారు మేడం, ఆయనేమో బయట చేసేది, అట్లా చేసుకున్నాం మేడం ఆ రోజు. ఇప్పుడు ఫాస్టర్ తో చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఏమన్నా అయ్యిందా? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా? లేదు మేడం, ఆ రోజు ఏమైందంటే ఆయన ఒక 25,000 అడిగారు మేడం. మేము వెళ్లాల్సింది వేరే చోటకైతే వీళ్ళేమో ఆ టైంకి వాళ్ళు చెప్పారు, మ్యారేజెస్ అవి అలౌ చేయట్లేదమ్మా లోపలికి, మీరు బయట ఏమైనా చేసేసుకుని కావాలంటే దండలు మార్చుకోండి, బయట మీరు రిజిస్టర్ చేయించుకుంటారని చేయించుకోండి, కానీ ఇక్కడ మేము అలౌ చేయట్లేదు అని చెప్పారు మేడం. మరి కాదమ్మా, 25,000 కట్టకపోతే అలౌ చెయ్యరు అంటేనే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని లెక్క. సరే, మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఊరికే ఓన్లీ దండలు మార్చుకున్నారు అనుకుందాం, పంతులతో హిందూ మ్యారేజ్ ఎలా అయ్యింది? అక్కడ చిన్న గుడి దగ్గర చేసుకున్నాం మేడం, జస్ట్ అది తాళి కట్టించే వరకు. తర్వాత పాస్టర్ గారితోనేమో ఇక్కడ దండలు మార్పించుకొని చేసుకుని మేము ఇంకా సరే ఇంత అడుగుతున్నారు కదా, మనం బయట సెపరేట్ గా ఇలా రిజిస్టర్ చేయించుకోవచ్చు అంట, అప్లై చేసుకుందాం అనే థాట్ లో మేము ఇంకా వచ్చాం మేడం ఆ రోజు చేసుకుని. ఓకే, వచ్చిన తర్వాత అలా ఫొటోస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఫొటోస్ ఉన్నాయి మేడం. ఓకే, ఫొటోస్ ఉన్నాయి మేడం. ఆ రోజు అది కూడా మేడం అసలు మొత్తం అంతా స్కెచ్ మేడం, దానికి కూడా ఆ రోజు మా టైం బాగాలేదు ఏమో తెలియదు మేడం, అసలు మ్యారేజ్ వాళ్ళంతా అడగడము, మేము కూడా అంత ఇది కాదు కదా, తను కూడా ఏంటంటే జాబ్ కూడా లేదు తనకి, ఇంకా చదువుతున్నాడు. చెప్పాడు మేడం, నేను కొంచెం కొన్నాళ్ళు ఒక 1 year పాటు నాకు సపోర్ట్ చేయండి, అంటే నేను కూడా సెటిల్ అయిపోతాను, నాకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, నేను జాబ్ కూడా చేస్తాను, ఈ లోపల తను వచ్చిన శాలరీతోని నేను కొంచెం ఏదైనా క్లయింట్స్ వస్తే నేను అట్లా బ్యాలెన్స్ చేసుకుంటామంటే, ఇంకా అప్పుడు అంత పెట్టే అమౌంట్ కెపాసిటీ లేక మేము అలా చేసుకోవాల్సి వచ్చింది మేడం. చేసుకున్న తర్వాత మా దగ్గరే ఉన్నాడు మేడం, ఇక్కడనే ఉన్నాడు. మేము తర్వాత వాళ్ళ బావ ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడాము, అతను కూడా హ్యాపీగా ఉండండి అమ్మా, ఏమన్నా ఉన్నా నేను ఉంటానని అతను చెప్పడము. ఇక్కడే ఉన్నాం మేడం, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెపరేట్ గా రెంట్ తీసుకుని కొన్నాళ్ళు మేము ఇక్కడ కాపురం ఉన్నాక తన ఇంట్లోనే ఉండేవాడు మేడం, ఇంట్లోనే ఉండేవాడు. నేను చెప్పాను సరే చదువుకుంటున్నాడు కదా, అట్లీస్ట్ నేను అనుకున్నది ఎలాగో చేయలేకపోయాను, సపోర్ట్ చేస్తే రేపు అనే రోజున మనకే ఉంటది కదా అని తన ఇంట్లోనే పెట్టి నేను జాబ్ చేసుకునేదాన్ని మేడం. బయటకు వెళ్ళి ఇంట్లో తినుండి మేడం ఈ అమ్మాయిలతో ఫోన్లు చేసి మాట్లాడుకునేది, వాళ్ళతో వీళ్ళతోనేమో నేనేమో కష్టపడేమో బయట అన్ని చేసుకుని వస్తే ఇంట్లో కూర్చొని వచ్చేసేవాడు మేడం, చదువుకుంటానని చెప్పి. నాకు ఒక 2 months 3 months వరకు తెలియలేదు మేడం. ఎప్పుడైతే నాకు తెలుసు నేను అడిగానో ఇంకా అప్పటి నుంచి నాకు క్యాన్సర్ వచ్చేసింది. తర్వాత ఎప్పుడు లేని పేరెంట్స్ కూడా మధ్యలోకి వచ్చేసారు మేడం. అప్పటి వరకు కనెక్షన్ లేని పేరెంట్స్ కూడా కనెక్షన్ కి వచ్చారు. అప్పటికప్పుడే 25 లక్షలు అప్పు ఉంది, అన్ని నా బాధ్యతే, లేకపోతే వాళ్ళు ఇప్పుడు వచ్చి చచ్చిపోతామంటున్నారు, నువ్వే బాధ్యత తీసుకోకపోతే అన్నాడు మేడం. 25 లక్షలు నువ్వు బాధ్యత తీసుకుంటావా? నువ్వెంత, నీ శాలరీ ఎంత? నేను అప్పుడు ఎంత మేడం, ఒక 20,000 ఎంత. అవునమ్మా, నీ పిల్లని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడం, అతన్ని పోషించటమే ఎక్కువ. అతని 25 లక్షలు కూడా నువ్వు తీర్చాలి అనే అంత ప్రేమ అభిమానాలు ఎక్కడ ఉన్నాయి తల్లి? మా అమ్మ కూతురు చేసుకుంటానని బెదిరించాడు మేడం.
నాకు వేరే గత్యంతరం లేదు, వాళ్ళు చచ్చిపోతాం అంటున్నారు. వాళ్ళ మామ కూతురు నేను 25 వాళ్ళ లక్షలు మామ ఇస్తుందా? కూతురుని చేసుకుంటే వచ్చే డౌరీ వస్తుంది కదా, ఆ డౌరీతో నేను అన్ని చేసుకుని నేను చేసుకోవాలి. అడ్డంగా నాకు మోసం blood చేశాడు. పడిపోతుంది, అదే అడ్డంగా మోసం చేశాడు పిల్లని. ఓకే చెప్పమ్మా. బ్లడ్ పడిపోతుంది, నాకు క్యాన్సర్ వచ్చేసిందేమో అది వచ్చేసిందేమో అని చెప్పేసి అన్ని చెప్పాడు మేడం. మాకేమో భయం వేసింది మేడం, నిజమని నమ్మేసాము ఒక రకంగా. ఇంకా అమ్మ అయితే ఒక టైంకి ఏమన్నారంటే వెళ్ళిపో ఇంటికి, ఎందుకంటే మేము చూస్తా ఒక ప్రాణాన్ని మేము తీయలేము, మా స్తోమత అంత కాదు, చూపించేంత స్తోమత కాదు, ఏదో కొంతవరకు అంటే అన్ని అమ్మేసి చూస్తున్నాము చేస్తున్నాము. కాదమ్మా, మీరు ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళలేదా అతనితో పాటు? ఆ క్యాన్సర్ అనేది నిజమా అబద్ధమా? నేను తీసుకెళ్తానని చెప్తే రాలేదు మేడం. అప్పుడు నువ్వు నీకు డౌట్ రావాలి కదా, ఇదేదో 25 లక్షలు అప్పు అంటున్నారు, సడన్ గా కొత్తగా క్యాన్సర్ వచ్చింది, ఏ రకంగా వచ్చింది, సెకండ్ ఒపీనియన్ కి వెళ్దాము అని మీరు ఎప్పుడైనా మాట్లాడారా, తీసుకెళ్లారా? మేము ఆ రోజు మేము మ్యారేజ్ కి వచ్చిన వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు మేడం. మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, నువ్వు రా, వస్తే నేను తీసుకెళ్తాము, మనీ అవి నువ్వేం ఆలోచించుకో, మేము చూసుకుంటాం, ఎందుకంటే మీ పొజిషన్ ఏంటనేది మాకు తెలుసు కదా, తర్వాత అప్పుడు మీరు చూసుకుందాంలే మనీ మ్యాటర్ అంతా అని అంటే, మా అమ్మ ఆశా వర్కరు, నేను ఆల్రెడీ మాట్లాడాను, నేను తిని కోసం కూడా నేను చెప్తాను నేను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు మేడం. అప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించుకున్నానని చెప్పి ఏవో రిపోర్ట్స్ పెట్టాడు మేడం. అవి మళ్ళీ ఎట్లా అంటే మేడం, అవి వీళ్ళకి బయటికి ఇస్తే కనుక అమౌంట్ ఎక్కువ అని చెప్పేసి డాక్టర్స్ వాళ్ళు ఫొటోస్ మాత్రమే ఇస్తారు అని చెప్పేసి ఫొటోస్ అవి తీసి నాకు పెట్టాడు మేడం. కిడ్నీ చిన్నది అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కిడ్నీ అని చెప్పాడు మేడం. కిడ్నీ అంటే మాకు అప్పటికి చాలా భయం వేసింది మేడం, ఎందుకంటే చూస్తా ఇట్లా పోనివ్వలేము కదా, మన స్తోమత లేదు అని. అప్పటికి మమ్మీ అయితే వెళ్ళి చేసేసుకో, ఇంకా మా రాత ఇంతే ఉంది అనుకుంటాము, ఎందుకంటే నువ్వు కావాలని మోసం చేస్తే మేము బాధపడాలి, కానీ నీ సిచ్యువేషన్ మమ్మల్ని చేసుకున్న తర్వాత ఇట్లా అయిందని మేము కూడా బాధ ఉంది మాకు అని అంటే, అప్పుడు కూడా మేడం ఏమైనా చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం తనని వదిలిపెట్టను అంతే, నేను చేసుకున్నాక అని చెప్పేసి చెప్పాడు మేడం. అతన్ని వదిలేయడానికి కూడా మీరు రెడీ అయ్యారు ప్రేమతో? అయిపోయాం మేడం, ఎందుకంటే మేము అంత మావులు చేసేసాడు మేడం మమ్మల్ని. ఇంకా గత్యంతరం లేదు అంటే వేరే చేసుకుంటేనే నాకు వచ్చే డబ్బుతో నేను చూపించుకోవాలి, ఎందుకంటే మీకు అంత స్తోమత లేదు కాబట్టి. మమ్మల్ని ఆ రకంగా ఇంకా ఆడవాళ్ళే ఇంకా నమ్మేశారమ్మా. కాదు, ఒక జబ్బున్న వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారని మీరు ఎలా అనుకున్నారు? అంటే వాళ్ళ మామ కూతురు చిన్నప్పటి నుంచి ఇంక ఈయనే చేసుకుంటానని కూర్చుందంట మేడం. ఓకే, మంచి పగడ్బందీ స్టోరీ చెప్పాడు. ఎక్కడికక్కడ నీకు మంచి పగడ్బందీ స్టోరీ చెప్పాడు. అన్ని కొత్తగా అసలు తెలియదు మేడం, ఎందుకంటే చాలా మంది నమ్మొద్దు అంటే ఎంతో ఎన్ని ఆల్మోస్ట్ లైక్ కాళ్ళు పట్టుకునే వరకు వచ్చాడు మేడం. నేను చచ్చిపోతాను మీరు ఇంకా చేయకపోతే, నన్ను మ్యారేజ్ కి వచ్చిన వాళ్ళకి కూడా ఫోన్లు చేసి తినేసేవాడు మేడం వాళ్ళని. ఒక రకంగా వాళ్ళు కూడా ఇంకా సరే ఇంత అలా చెప్తారు. ఎప్పుడు పంపించేశారమ్మా మీరు? ఎప్పుడో సాగనంపు ఉంటారు ఆయన్ని సత్కారాలతో? చెప్పాం మేడం, వెళ్ళిపోమని చెప్పాము, మళ్ళీ వచ్చేసాడు మేడం. వచ్చేసి ఇట్లా నేను చూపించుకున్నానులే పర్లేదు, స్లోగా మా మెడిసిన్స్ అయ్యి వాడి ఇది చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడు మేడం. వచ్చిన తర్వాత నేను మళ్ళీ నాకు వేరే ఊర్లోని ఇంకొకటి బ్యాంక్ లో చిన్నది జాబ్ చూసుకున్నాను మేడం, అప్పుడే వచ్చింది. సరే అని చెప్పి అక్కడికి వెళ్దాం కాపురం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం మేడం.